సరస్వతి ఇటు ఇటు ఇటు. అరే సరస్వతి సరస్వతి. yes 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 yahoo అవును, సంతోషంగా అంత కేక పెట్టావేంటి? మన మధ్యన మూడో మనిషి వస్తున్నాడంటే సంతోషమేగా. నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? అమ్మాయా? అమ్మాయి ఎవరు? మన మధ్యన వచ్చే మూడో మనిషి అంటే నీ లవరే కదా? రామచంద్ర ప్రభు, నీ బొందే నీ బొంద. మూడో మనిషి అంటే మనకి పుట్టబోయే బిడ్డ. నా కడుపు రాకుండా బిడ్డ ఎలా పుడుతుంది? అరే వేవిలు మొదలైతే అది కడుపే కదా. ఏడ్చినట్టే ఉంది. నువ్వు పొద్దస్తమానం మీ అన్నయ్య వెంటే తిరుగుతూ ఉంటే పిల్లలు ఎలా పుడతారు? నాతో సన్నిహితంగా ఉంటేనే పుడతారు. నిజమే కదా. ఇది పొద్దున్న మారుతి ఇచ్చిన స్వీట్ తినడం వల్ల వికారంతో వచ్చిన వాంతి. అవునా? అవును. ఎక్కడి నుంచి చూడు, నీతో సన్నిహితంగా ఉండడమే కాదు, నీ కొంగు పట్టుకుని మరీ తిరుగుతాను. తొందరలోనే నిన్ను అయ్యి అని తల్లించేస్తాను. దాక్షిణి, వచ్చావా? రా కూర్చో, నీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చో. అమ్మయ్య, ఇప్పటికైనా కనికరించి నేను వచ్చానని కనిపెట్టారు. చాలా థ్యాంక్స్ మహాశయ. నీకొకటి చెప్పాలని ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. చెప్పండి చెప్పండి. మొదటి నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి చెప్పాలంటే కుదరట్లేదు, మాట్లాడాలంటే అవ్వట్లేదు. ఎలాగైనా రేపు చెప్పేస్తాను దాక్షాయిని. రేపటిదాకా ఎందుకండి? అంతసేపంటే కష్టం. ఇప్పుడే చెప్పేయచ్చుగా. మంచి ఆలోచన దాక్షాయిని, ఆలస్యం చేయకుండా చెప్పేస్తాను. చెప్పండి చెప్పండి. ఏమండి, నేను ఎదురుగానే ఉన్నానుగా, ఫోన్ ఎందుకు? నువ్వెదురుగా ఉంటే విజయ్కి విషయం ఎలా చెప్తాను? విజయ్కి విషయం చెప్పడం ఏంటండి? రైస్ మిల్లులో వర్కర్స్ అవసరానికి మించి ఉన్నారు దాక్షాయిని. వాళ్ళు పని చేయకపోగా చేసే వాళ్ళను కూడా చెడగొడుతున్నారు. వాళ్ళని పనిలోంచి తీసేస్తే మిల్లు ఇంకా బాగుపడుతుంది. ఇదే విషయం వాడికి చెప్తాను. భార్య ఎదురుగా ఉంటే మురిపెంగా మాట్లాడాలి, ముద్దులు పెట్టాలి అనే బుద్ధి లేకుండా పొద్దుగాల రైస్ మిల్లు కూలీలు అంటారేంటి మీరు? సారీ సారీ సారీ. ప్రేమగా ఏదైనా కబుర్లు చెప్పొచ్చుగా. నువ్వే చెప్పు దాక్షాయిని.
పోనీ ఈ చిలుకలు తింటారా? చిచి, నేను చిలకలు పావురాలు తిన్ను, కోడి మేక మాత్రమే తింటాను. ఎప్పుడు కంచం గొడవేనా? మంచం ముచ్చటే పట్టదా మీకు? ఎందుకు పట్టదు? మంచం ఎక్కి ఇలా పడుకోగానే అలా హాయిగా నిద్ర పడుతుంది. అయితే వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. అయ్యో, నిన్ను ఉడికించాలని అలా అన్నాను. రా కూర్చో, కూర్చో. నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు దాక్షాయిని, అందుకే నిన్ను ఆట పట్టించాను. నువ్వు చిలకలు చుట్టి ప్రేమగా చిలక పలుకులు చెప్తూ నా నోట్లో పెడుతుంటే నేను నీ కళ్ళల్లోకి అంతకన్నా ప్రేమగా చూస్తూ నీ అందాన్ని ఆస్వాదిస్తూ ఉలుకు పలుకు లేకుండా తింటాను. ఏది చిలుకలు పెట్టు. అయ్యో, ఏంటి రాజు ఇలా వచ్చావు? ఏమన్నా కావాలా? ఏం లేదు బావా, అన్నం తిన్నాక నాకు ఆకు ఒక్క తినే అలవాటు ఉన్నది. అది తినకపోతే నాకు అరగది. అందుకే ఇల్లు మొత్తం దేవలాడుతున్న ఆకు ఒక్క కోసం. మారుతి చెప్పిండు దాక్షాయిని వాళ్ళ రూమ్ లో ఉన్నాయని. గందుకే ఇక్కడికి వచ్చినా. శిలకలు మాస్తు చుట్టినావు, నీకు మాస్తు టాలెంట్ ఉన్నది. ఇవి నేను తింటా, ఆ ఒక్కటి నువ్వు తిని ఎంజాయ్ చేయి బావా. ఎంజాయ్. ఇందులో 2 ఆకులు నీకు బయట ఇస్తారా? మీకు అసలు బుద్ధుందా అండి? భార్యాభర్తలు గదిలో ఉన్నప్పుడు అలా మేనస్ లేకుండా ఆకుల కోసం వచ్చేవేంటి అని 2 పీకాల్సింది పోయి ఏం కావాలి అని అడుగుతారేంటి? చనువు చూపించే వాళ్ళ దగ్గర అభిమానం చూపించాలే కాని కోప్పడకూడదు దాక్షాయిని. మంచితనం ఉన్నప్పుడు మేనస్ గురించి పట్టించుకోకూడదు. రాజు చాలా మంచోడు. మీకు ప్రేమగా చిలుకలు తినిపిద్దామని తీసుకొచ్చాను. నువ్వు నేను ఒకటవడానికి ఈ ఒక్క చిలుక సరిపోద్దా దాక్షాయిని? తినండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ శ్రవణ్. వదినా, నాకు కూడా ఓ కాఫీ తీసుకొస్తున్నాను శ్రవణ్. నువ్వు ఏకంగా కిచెన్ లోకి వెళ్ళి కాఫీ తెచ్చుకుంటున్నావా? తెలిసిందే కదరా, చెప్పులు విడిచే విధానాన్ని బట్టి వచ్చింది భార్య తరపున బంధువుల, భర్త తరపున బంధువుల అనేది తెలిసిపోతుందట. గదట్ల బావా. భర్త తరపున బంధువులైతే చెప్పులు గుమ్మం బయట ఉంటాయి, అదే భార్య తరపున బంధువులైతే లోపలే ఉంటాయి. ఓహో. రాజుని సీత అన్నయ్య అంటుంది కాబట్టి అలవోకగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చుకుంటాడు. అదే మనం వెళ్ళామనుకో, ఉండండి తీసుకొస్తాము అంటుంది. చాలండి, మీరు ఇక్కడ కూర్చొని ఆర్డర్స్ వేస్తారు, మా అన్నయ్య అనుకోక వచ్చి అడుగుతాడు. గట్ల చెప్పు సెల్లే.
నమస్కారం రామరాజు గారు. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. కూర్చోండి. సీత, పంతులు గారు కూడా కాఫీ తీసుకురా. అలాగే. అయ్యా, రమ్మని కబురు చేశారు. అదే పంతులు గారు, గతంలో నిర్ణయించిన నాని చిట్టీల పెళ్లి ముహూర్తం అనుకోని కారణాల వల్ల దాటిపోయింది. మరో మంచి ముహూర్తం నిర్ణయిస్తారని రమ్మన్నాను. అదేంటి పంతులు గారు, ముహూర్తం గురించి అడిగితే డల్ అయిపోయారేంటి? డల్లుగాకే ఉంది సీతమ్మ. 2 సంభావనలు వస్తాయని ఆశపడ్డాను, ఒకటే వస్తుంది. అమ్మాయి అబ్బాయి మీ దగ్గరే ఉన్నారు కదా. రెండు వైపుల నుంచి నేనే సంభావన ఇస్తాను పంతులు గారు. సరదాగా నండి. పంతులు గారు, ముహూర్తం చూడండి. అలాగేనయ్యా. అయ్యా, సరిగ్గా 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే లగ్గం ఖాయం చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. సరేనండి, మరి నేను వెళ్ళి లగ్నపత్రిక రాసి పంపిస్తాను. అలాగేనండి. పంతులు గారు, తీసుకోండి. ఉంటానమ్మా. మంచిది. రే నాని, congrats రా, congrats. ఇదిగో రాజు, మా తమ్ముడికి మీ చెల్లినిచ్చి పెళ్లి చేయాలంటే మాకు కట్నం కావాలి. ఎంత ఇస్తావు? అవును రాజు, కొద్దో గొప్ప కాదు, భారీగా కావాలి మా కట్నం. అవునా? ఎంత కావాలని మమ్మల్ని అడగటం కాదు, ఇంత ఇవ్వాలి అని చెప్పండి, ఏ మాత్రం తగ్గకుండా ఇస్తాం. అయితే మాకు 50 కేజీల బంగారం కావాలి. కుదరదు, సరిగ్గా 47 కేజీలు ఇస్తాం. 47 కేజీలా? అవునండి, చిట్టమ్మ గారు 47 కేజీలు ఉంటారుగా. ఓహో. ప్రతిదీ బంగారం అనుకుని మురిసిపోవడం కాదు, తాళి చేయించడానికి బంగారం కావాలి. ఎలా తీసుకొస్తారు? తోరణాలు కట్టడానికి కూడా చిల్లిగవ్వలేదు. వచ్చిన అతిథులకి ఏం పెడతారు? తాంబూలం ఎలా ఇస్తారు? అనుకున్నదేది ఆగదు దాక్షాయిని. డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ శకుంతల పెళ్ళాపే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో. ఎందుకు చేయదు? ఆవిడ పనే అది కదా. రకరకాల ఆటంకాలు సృష్టిస్తుంది. ఎందుకొచ్చింది? పెళ్లి కోసం తొందర ఎందుకు? ఎవరో ఏదో చేస్తారని పెళ్ళి ఆపేస్తామా దాక్షాయిని? తోరణాలు కట్టినా కట్టకపోయినా, పెళ్లి మండపాలు లేకపోయినా, తాళిబొట్టు లేకపోయినా, పసుపు తాడుతో అయినా నాని చిట్టీల పెళ్లి జరుగుతుంది. దీన్నెవ్వరూ ఆపలేరు. సీతారాముల లెక్క అక్క బావల ఆశీర్వాదం ఉంటే ఏ మంటపాలు అక్కర్లేదు. నాని బావ నా మెల్లో కట్టే పసుపు తాడు చాలు. అది కాదు. ఇంకేం మాట్లాడుకు దాక్షాయిని. 10 రోజుల్లో చిట్టి నానిల పెళ్లి అంతే. రాజు, నీకు ఓకేనా మరి? అడుగుతున్నారు కదా, చెప్పన్నయ్యా.
శుభమా అని ముహూర్తం పెట్టుకుంటుంటే ఆ కన్నీళ్ళేంటన్నయ్యా? ఆడపిల్లకి పెళ్లి కుదిరితే అన్నగా సంతోషపడాలి కానీ బాధపడకూడదు. నా చెల్లిని ఎట్లాగైనా ఈ ఇంటి కోడలుగా పంపాలన్న స్వార్థంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన. కానీ మీరంతా మా ఇద్దరిని సొంత మనుషులు లెక్క చూసిర్రు. ఇంత చేసిన మీకు నేనేమీ ఇవ్వలేకపోతున్నాను బావా. మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టడం తప్ప. అరే ఏంటి రాజు ఇది? నువ్వు చిట్టి బయట వాళ్ళేం కాదు కదా, మా ఫ్యామిలీ వాళ్ళే కదా. వీళ్ళు ప్లాన్ చేసుకుంటే అయిపోతుందా? అక్కడ ఆ శకుంతల ఏం స్కెచ్ చేస్తుందో ఏంటో. నవమాసాలు మోసానే కానీ నీ రూపాన్ని చూసే అదృష్టాన్ని కూడా నేను నోచుకోలేదమ్మా. నీ స్పర్శనే ఇంకా మొదటి జ్ఞాపకంలా నా మనసులో ముద్రించుకున్నానే తప్ప నిన్ను ఒడిలో లాలించలేకపోయాను. కన్న తల్లిగా నీ బోసి నవ్వులు, నీ కేరింతలు, నువ్వు చెప్పే ఊసులు ఏవి ఆస్వాదించలేకపోయాను. పేగు తెంచుకుని పుట్టాక ఈ అమ్మకి గుండెకోత మిగిల్చి నువ్వు నాకు దూరం అయిపోయావమ్మా. చూడకుండా అయిపోయావు. లేదు లేదు, నువ్వు నాకు దూరం అవ్వలేదు, దూరం చేశారు. నాకు నిన్ను రామరాజు కుటుంబం దూరం చేసింది. నాకు కన్న శోకం మిగిల్చిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. నీ చావుకి కారణమైన ఆ కుటుంబాన్ని నాశనం చేసి తీరుతాను. అమ్మగారు, ఆ రామరాజు చిన్న తమ్ముడికి తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారమ్మగారు. నాకు పుత్రశోకం కలిగించి వాళ్ళెలా పెళ్లి జరిపిస్తారో నేను చూస్తాను. నా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించి వాళ్ళకెలా ఆనంద బాష్పాలు వస్తాయో నేను చూస్తాను. ఆ పెళ్లిని నేను జరగనివ్వను. ఇదిగోండి బాబు, దీంతో పాటు ఇంకో పార్టీ కూడా చేసుకోవాలి మనం. అంటే మొత్తం 3. ఎందుకు మారుతి? ఎందుకంటారేంటండి, మన ఇల్లు మనకు వచ్చింది. నాని బాబు చిట్టమ్మ పెళ్లి కుదిరింది.
చిట్టమ్మ గారి వైపు నుంచి పేకాట గారు, నానిబాబు వైపు నుంచి మీరు ఇవ్వాలి కదా. గట్లయితే ఇంకో పార్టీ కూడా బ్యాలెన్స్ ఉన్నది. ఏంటి రాజు అది? పెద్ద బావ జైలుకెళ్ళి వచ్చినాక మనం పార్టీ ఎక్కడ చేసుకున్నాం? మనం గందు కూడా తాగాలి కదా.